ప్రతి సబ్జెక్ట్కి కూడా ఒక ఆర్గనైజ్డ్ వేలో టైంని కేటాయించాలి మీరు. అంటే మనకి సాధారణంగా ఎర్లీ మార్నింగ్ ఉంటుంది కదా, ఎర్లీ మార్నింగ్ చాలా బాగా ఉంటుంది, బ్రెయిన్ సెల్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి మనకి. సో సాధారణంగా మనకి 24 hours ఉంటుంది, కానీ 24 hours 28 hours కూడా చేయవచ్చు అని చెప్పి అంటాం. అది ఎట్లా? ఎర్లీ మార్నింగ్. సో మామూలుగా ఈ టైం ఉంది, చాలా వరకు కలిసిపోయి ఉంటారు ఇప్పటికి, బ్రెయిన్ సెల్స్ కలిసిపోతాయి. ఈ టైంలో మనం చదివినా సరే మన మైండ్లోకి వెళ్ళదు. అదే మీరు ఎర్లీ మార్నింగ్ ఉంటుంది కదా, ఆ ఎర్లీ మార్నింగ్ చదివిన కాన్సెప్ట్లు చాలా మైండ్లోకి ఈజీగా వెళ్ళిపోతాయి. అంటే ఉదాహరణకి కొన్ని కాన్సెప్ట్లు ఉంటాయి, ఆ కాన్సెప్ట్లు డే టైం చదివేటప్పుడు మీకు ఒక 5 గంటలు పట్టవచ్చు అది మైండ్లోకి ఎక్కించడానికి. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కూర్చోండి లేదా సంథింగ్ 5 గంటలు పట్టవచ్చు. అదే కాన్సెప్ట్ని మీరు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేదండి, 4 o'clockకి లేచి చదవండి, అది జస్ట్ 1 hour 1.5 hourలోనే మైండ్లోకి వెళ్ళిపోతుంది. ప్రాక్టికల్గా ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడు కూడా సూర్యోదయానికి ముందే లేచిపోవాలి. సూర్యోదయానికి ముందు, సూర్యుడి కంటే ముందే లెగాల్సి ఉంటుంది. మా ప్రపంచంలో ఎంతమంది సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ అయినా మీరు చూడండి, సూర్యుడు ఉదయించడానికి ముందే లేస్తారు. సో మీరు కూడా కంపల్సరీ ఒక అలవాటు పెట్టండి, ఎర్లీ మార్నింగ్ 4:30 లేదా 5 o'clock, లేదా కొంతమంది ఉంటారు 4 o'clockకి లేస్తారు. త్వరగా పడుకోండి, 10 o'clockకి పడుకోండి, 10 o'clockకి పడుకొని 4 o'clockకి లేగండి. మనకి నిద్ర ఎంత కావాలి? ఓన్లీ 6 hours చాలు మనకి. 6 hours అంటే ఎక్కువ అవసరం లే. కొంతమంది 8 గంటలు పడుకోండి అని చెప్పి అంటారు, కానీ మన పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేవాడికి 6 hours నిద్ర చాలా ఎక్కువ. ఆ 6 hours మీరు 10 o'clock నుంచి 4 o'clock లేదా 11 o'clock నుంచి 5 o'clock. అయితే మీ అలవాటు ఎట్లా ఉండాలంటే మార్నింగ్ అయితే కంపల్సరీ లేగాలి, సూర్యోదయానికి ముందు, సూర్య ఉదయించడానికి ముందు. అది 4 పెట్టండి లేదా 5 o'clockకి పెట్టండి. అప్పుడు టఫ్ కాన్సెప్ట్ తీసుకోండి, టఫ్ కాన్సెప్ట్ తీసి చదవండి.